Good morning. Yeah, already start the program. First, vibrate yourself. Total entire బాడీని వైబ్రేట్ చేసేసుకోండి. స్లోలీ ఓంకార నాదం, ఓంకారం, మకారం, ఆకారం ఏదైనా సరే మీకు కంఫర్టబుల్ ఏది అది అవకాశం ఉంటే అది చేయండి. ఓకే, క్లోజ్ యువర్ ఐస్, స్లోలీ బ్రీతింగ్. ఓ జస్ట్ ఇప్పుడు మనం ఇన్నర్ గా వైబ్రేషన్ చేసుకున్నాం కదా, ఇప్పుడు అవుటర్ గా మొత్తం మనం బాడీని వార్మప్ చేసేస్తాము. ఓకే, గెట్ రెడీ, స్టార్ట్. Everyone up, slowly head to toes, up and down. Breathe in, breathe out. One, two, three, four, five, six, seven, eight, nine, 10. Okay, side to side. Breathe in, breathe out, stage. Breathe in, breathe out, stage. Slowly. One, two, three, four, five, six. Slowly. Seven, eight. Breathe in, breathe out. Nine, 10. Rotate. Left to right, rotate. One, two. Back and double breathe in. Front goes breathe out. Three, six, seven, eight, nine, 10. Next opposite. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Next. Rotate. Hands rotate. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Back. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Side. Stretch your body side. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 9, 8, 7, 6, 5,
4, 3, 2, 1. Hip rotation. Slowly. 1. Hands from front to side to back. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Opposite. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Good. Knees. Knee rotation. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Opposite. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Next angle. Up and down. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Rotate. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Opposite. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Next. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Rotate. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Next. Stretch your legs. Stretch. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Put it. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Total entire body. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Done. Sorry. First, goddess pose. మనం లెగ్స్ ను మనం నా పోస్టర్ చూపించి చూడండి. ఇలా ఉంది కదా, హిప్ బ్యాక్ తీసుకోవాలి. హిప్ బ్యాక్ తీసుకోవాలి. ఓకేనా? ఇలా ముందుకు రావద్దు. జస్ట్ ఫ్రంట్ నుంచి చూపిస్తాను. ఇలా కదా, హిప్ బ్యాక్, బ్యాక్ స్లోలీ డౌన్, స్ట్రైట్, హోల్ సెంటర్. ఓకే, రెడీ? Start. Up your hands. Slowly hip back. Slowly down. 1,
2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 5, 4, 3, 2, 1. Up. Only one more time. Hip back, down, slowly down. లెగ్స్ వైడ్ చేయకూడదు, స్ట్రైట్ ఉండాలి. గుడ్. 5, 4, 3, 2, 1. అప్. మళ్ళీ ఒకసారి అబ్జర్వ్ చేయండి, మీరు చేయకండి, మిస్టేక్ చేస్తున్నారు. నాగేశ్వర్, శుభశ్రీ, ఇక్కడ చూడండి ఒకసారిగా, ఫ్రంట్ నుంచి చూడండి ఒకసారి. నా షోల్డర్ విడ్త్ లెగ్స్ ఉంటాయి. ఓకే, మరి లాంగ్ ఉండకూడదు, మరి దగ్గరగా ఉండదు. నా షోల్డర్ విడ్త్. ఓకేనా, నేనేం చేస్తున్నాను, ఫ్రంట్ ఓకే కదా మీకు, ఈ సైడ్ చూడండి. నా షోల్డర్ విడ్త్ వచ్చిన తర్వాత బ్యాక్, బ్యాక్ వచ్చేస్తుంది. స్ట్రైట్. ఓకే, ఇది స్ట్రైట్ వచ్చేస్తుంది. ఇక్కడ ఫ్రంట్ నుంచి చూడండి, మీరు ఏం చేస్తున్నారు, ఇలా వైట్ చేస్తున్నారు, లేదంటే ఇలా దగ్గరికి పెడుతున్నారు. ఇలా దగ్గరికి పెట్టకూడదు, ఇలా వైట్ చేయకూడదు. సేమ్ ఆ డిస్టెన్స్ ఎంత ఉందో ఉంటాం, సేమ్ రావాలి. ఓకే, యా, వన్ మోర్ టైం. స్టార్ట్. 3, 2, 1. Come on. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 5, 4, 3, 2, 1. Up. Good. Relax. నెక్స్ట్ ఏం చేస్తున్నాం అంటే, మనం త్రికోణాసనం మీకు ఐడియా ఉంది కదా అందరికి. త్రికోణాసనం మనం ఏం చేస్తాం, వన్ సైడ్ మనం బెండ్ చేస్తున్నాం కదా, వన్ సైడ్ బెండ్ చేస్తాం. ఇప్పుడు ఏం చేస్తాం, పరివర్త త్రికోణాసనం అంటాం, రివర్స్ ట్రయాంగిల్ పోజ్. ఈ పరివర్త త్రికోణాసనం ఏం చేస్తామంటే, మన ఆపోజిట్ హ్యాండ్ ఆపోజిట్ లెగ్ టచ్ చేస్తాం. ఇంతకు ఏం చేస్తాం, త్రికోణాసనంలో ట్రయాంగిల్ పోజ్ లో రైట్ హ్యాండ్ రైట్ లెగ్ ను టచ్ చేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే, బాడీని కొంచెం టర్న్ చేసేసి మన ఆపోజిట్ సైడ్ లో ఏం చేస్తున్నాం, ఇప్పుడు రైట్ హ్యాండ్ ఉంది కదా, లెఫ్ట్ సైడ్ టచ్ చేస్తాను. లెఫ్ట్, రైట్ హ్యాండ్, లెఫ్ట్, ఆపోజిట్. మనం బాడీ ఇలా రావద్దు, ఇట్లా టోటల్ ఎంటైర్ మన బాడీ మొత్తం టర్న్ కావాలి. ఇది స్ట్రేట్. ఒకసారి చూడండి, ఇది స్ట్రేట్ కదా, ఏం చేసాను, స్లోలీ టర్న్ యువర్ బాడీ లెఫ్ట్ సైడ్, టోటల్ లెఫ్ట్ సైడ్ టర్న్ అవుతుంది. రైట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్, లెఫ్ట్ నీ దగ్గర, లెఫ్ట్ యాంకిల్ దగ్గర అప్, లెఫ్ట్ హ్యాండ్ అప్. ఓకే, సేవ్. చూడండి, ఆపోజిట్, స్లోలీ డౌన్, అప్. ఓకే, రెడీ, స్టార్ట్. 3, 2, 1. రైట్ హ్యాండ్ డౌన్, 5, 4, 3, 2, 1. Up. Next. Right side. Left hand down. 5, 4, 3, 2, 1. Good. Just relax. Just relax. ఇప్పుడు అర్థమైంది కదా, యా, నాతో పాటు చేయండి, చూద్దాం ఎంత టైం చేస్తాం, చూద్దాం, నాతో పాటు చేయండి. 5 your legs, turn your body left, down,
up. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 5, 4, 3, 2, 1. Next, opposite. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Ah, good, good. Okay, just relax. ఇప్పుడు మనము నెక్స్ట్ ఆంజనేయాసనం అంటాము. ఈ ఆంజనేయాసనంలో మనం ఏం చేస్తున్నామంటే ఒకసారి ఐడియా పెట్టుకోండి, ఒకసారి అబ్జర్వ్ చేయాలి. మనము ఇట్లా డాగ్ పోజ్ లో మనం క్యాట్ పోజ్ లో ఉంటాము. క్యాట్ అండ్ డాగ్ పోజ్. అండ్ నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే టోటల్ గా మన లెగ్ మీద లెగ్ ఇట్లా స్ట్రెచ్ చేస్తాం. ఈ బ్యాక్ లెగ్ స్ట్రైట్ ఉండాలి, ఇలా ఉండకూడదు. బ్యాక్ లెగ్ స్ట్రైట్ ఉంటుంది. ఓకే, ఈ లెగ్ మన షోల్డర్ స్ట్రైట్ ఉంటుంది. ఇట్లా. ఓకే, సరే మీకు ఇబ్బంది వచ్చింది ఎంతవరకు చెప్పండి, ఇబ్బంది ఏం లేదు. ఓకే, మన బాడీ మాత్రం ఇలా ముందుకు రావాలి. ఓకే, ట్రై చేయండి, ఇలా ముందుకు వస్తే ట్రై చేయండి. మళ్ళీ నెక్స్ట్ సేమ్ దిస్ వన్ ఆల్సో సేమ్. ఓకే, ఇది మనం బేసిక్ పొజిషన్. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఇలా వచ్చిన తర్వాత మన హ్యాండ్స్ ను ఆఫ్ చేస్తాం. పోజ్. ఓకే, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ వెయిట్ లాస్ లో కానీ ఇంకా చాలా ఛాలెంజెస్ కు ఇది మనకు సొల్యూషన్ అన్నట్టు. ఓకే, మళ్ళీ ఇంకొకసారి మనం బేసిక్ ఇలా ఉంటాము. ఫస్ట్ మీరు లెగ్ ను ప్రాక్టీస్ చేయండి. మన లెగ్ ను తీసుకొని రావాలి మన హ్యాండ్స్ దగ్గరికి. ఈ బ్యాక్ లెగ్ ను స్ట్రైట్ తీస్తారు. మాక్సిమం కొంచెం ఇది ఇది ప్రాక్టీస్ అయిన తర్వాత అప్. ఇది 90 డిగ్రీస్ రావాలి మనకు. ఫ్రంట్ లెగ్ అనేది ఇలాగా చూడండి, ఇది 90 డిగ్రీస్ రావాలి. చాలా మంది ఏం చేస్తారంటే ఇలా ఉంది కదా, ఇట్లా ముందుకు వెళ్తారు, ఇట్లా పెడతారు. ఇలా ఎట్టి పరిస్థితుల్లో క్రాస్ ఉండకూడదు, స్ట్రైట్. ఓకే, బ్యాక్ దాన్ని స్ట్రెచ్ చేయండి. బ్యాక్ లెగ్ మీకు ఎంత ఎవరైతే అంత స్ట్రెచ్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. కానీ ఇది మాత్రం 90%, 90 డిగ్రీస్ ఉండాలి. ఓకే, స్ట్రైట్ లుక్ అప్. మా ఎగ్జామ్ పైకి చూడండి. ఇక్కడ పైకి చూడడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ థైరాయిడ్ గ్లాండ్ ఉంటుంది కదా, థైరాయిడ్ గ్లాండ్ కూడా మనకు స్ట్రెంత్ అవుతుంది. ఓకే, మీకు నీ పెయిన్స్ ఉన్నాయనుకోండి, నీ పెయిన్స్ వాళ్ళు ఏం చేయండి, కింద ఏదైనా టవల్ లాగా పెట్టుకోండి. రెడీ, స్టార్ట్. 3, 2, 1. లెఫ్ట్ లెగ్ ఫ్రంట్ 90 degrees check. Right leg back. Look up. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Go back. And right leg up. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Good, good. Yeah. Just go back, relax. One more time. Come on. Right, left leg front. Straight, good. Up. Stretch back. Back, back. Look up.
పైకి చూడండి. మీ థ్రోట్ పైన బాగా ప్రెషర్ పడాలా. స్లోలీ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, and 1. Good. Down and right leg crunch. 90 degrees. Stretch back. Good. Just relax. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. బాగా నీ పైన బాగా ప్రెజర్ నొప్పిలేస్తుంటది. ఓకే, జస్ట్ రిలాక్స్. అలాగే కూర్చోండి. నాగేశ్వర్ గారు అక్కడ లెగ్ ముందుకు తీసుకురాకూడదు. లెగ్ బ్యాకే ఉండాలి. బ్యాక్ ఉండి వజ్రాసనంలో కూర్చోవాలి. లేదంటే అట్లే బోర్లా పడుకోవాలి. మీకు ఇబ్బంది అవుతుంది. ఎప్పుడైనా సరే లెగ్స్ మనం చేంజ్ చేసినాం అనుకోండి, మనం చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటంటే, మనం ఒక పోస్చర్లో ఉంటాం కదా, ఈ పోస్చర్లో ఉంటాం. మనం ఏం చేస్తాం, ఇలా జరుగుతాం. అలా జరగకూడదు. ఎప్పుడైతే గమనించుకుంటాం, ఈ పోస్టర్ మనం మనం పెట్టిన పోస్టర్ ఇది కదా, ఇట్లా బ్యాక్ అని ఉండాలి. లేదు మీకు నీ పైన ప్రెజర్ పడుతుంది అనుకోండి, ఇట్లా పడుకోండి. ఆ పోస్టర్ నుంచి మనం డీవియేషన్ కాకూడదు. మనం ఎప్పుడైతే డీవియేషన్ అయినాం అనుకోండి, ఇక నీస్ పైన బాగా ప్రెజర్ పడుతుంది. చాలా మంది అంటారు, సార్ నాకు యోగా చేస్తే కాళ్ళు పట్టుకున్నాయి, నడుము పట్టుకున్నాయి, అక్కడ పెయిన్ వస్తుంది, ఇక్కడ పెయిన్ వస్తుంది అంటున్నారు. ప్రాబ్లం అదే. ఒక పోస్టర్ తర్వాత నెక్స్ట్ రిలాక్సేషన్ చాలా ఇంపార్టెంట్. అదే నేను చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్. ఓకే, అప్పుడు ఓకే, ఎవ్రీవన్ రెడీ? మనం ఏం చేస్తామంటే సేమ్ ఫస్ట్ డే మనం చేసాం కదా, లెగ్ బ్యాక్. ఓకే, రైట్ లెగ్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ ఆపోజిట్. ఓకే, ఆపోజిట్ లెగ్ ఆపోజిట్ హ్యాండ్. ఇప్పుడు మనకు చాలా మందికి ఏం చేస్తుందంటే డైజెషన్ ఇష్యూస్ అవి ఉంటాయి కదా, దానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది. అండ్ కాన్సన్ట్రేషన్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. రైట్ లెగ్ బ్యాక్, లెఫ్ట్ హ్యాండ్ ఫ్రంట్ అండ్ హోల్డ్ ఇట్. ఓకే, ఇది వేరియేషన్ ఆఫ్ బ్రిడ్జ్ పోజ్. నెక్స్ట్ అగైన్ లెఫ్ట్ లెగ్ బ్యాక్, రైట్ లెగ్ ఫ్రంట్ అండ్ బ్యాలెన్సింగ్ మనకు హెల్ప్ అవుతుంది. మరి చాలా మంది బాడీ బ్యాలెన్సింగ్ కావాలి, నాకు ఫ్లెక్సిబిలిటీ కావాలి, స్ట్రెంత్ కావాలంటారు కదా, ఇది హెల్ప్ అవుతుంది. ఓకే, రెడీ, స్టార్ట్. 3 కంపల్సరీ మీ షోల్డర్ ఎంత ఉందో అంతే ఉండాలి. ఇది షోల్డర్ పెడితే హ్యాండ్స్ రాలేదు. దూరం తీసుకోవద్దు, దగ్గర తీసుకోవద్దు. ఇది ఫ్రంట్ చూపిస్తాను. షోల్డర్ పెడితే అంటే ఇది ఇలా దూరం ఉండకూడదు అండ్ దగ్గరకు ఉండకూడదు. ఇప్పుడు మనకు ఇలా షోల్డర్. ఓకే, బ్యాక్ స్ట్రైట్. You hold it. Ready? Start. 3, 2, 1. Right leg back, left leg front. Look front. Move journey. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Next. Left leg back, right leg front. Sorry, right hand front. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Good. Again, one more time. Left leg back. Sorry, left leg back, right hand front. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Next, change your leg and hand. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 9, 8, 7, 6, 5, 4, 3,
2, 1. జస్ట్ రిలాక్స్. వజ్రాసనంలో రిలాక్స్ కాండి. ఓకే, నెక్స్ట్ మనం బౌ పోజ్ అంటాము, ధనురాసనము. ఈ ధనురాసనంలో వేరియేషన్స్ ఉంటాయి మనకు. ఓకే, ఒకసారి నన్ను అబ్జర్వ్ చేయండి. ధనురాసనం ఎలా చేస్తామంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ బేసిక్స్ మనకు ఉంది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే రైట్ లెగ్ ఉందనుకోండి, రైట్ లెగ్ ను ఫోల్డ్ చేసిన తర్వాత లెఫ్ట్ హ్యాండ్ మీద, సారీ ఇక్కడ నుంచి చూపిస్తాను, రైట్ హ్యాండ్ మీద, రైట్ హ్యాండ్ ఇలాగా మీరు పెట్టుకుంటారు. లెఫ్ట్ లెగ్ ను ఫోల్డ్ చేసిన తర్వాత లెగ్ నుంచి ఇట్లా స్ట్రెచ్ చేసుకోవాలి. ఈ బొట్ట లెగ్ ఉంది కదా, ఇట్లా పట్టుకొని, లేదు మీకు కంఫర్టబుల్ నుంచి ఇలా పట్టుకోండి. ఓకే, ఇలా హోల్డ్ చేయాలి. ఇక్కడ సైడ్ నుంచి చూపిస్తాను మళ్ళీ ఒకసారి. స్ట్రెచ్, ఇది మీద పైకి రావు, థైస్ అనేది పైకి స్ట్రెచ్. ఇది ఫస్ట్ మనం. తర్వాత ఏం చేస్తాం, 2 హ్యాండ్స్ 2 లెగ్స్ మనం హోల్డ్ చేస్తాం. హోల్డ్ చేసేసి అప్. ఓకే, హెడ్ అప్ అండ్ లెగ్స్. ఓన్లీ టమ్మీ పైన మాత్రమే మనకు ప్రెజర్ పడాలి, థాయిస్ మొత్తం పైకి ఉండాలి. ఓకే, అర్థమవుతుందా? ఫస్ట్ మీరు 1 లెగ్ నుంచి ప్రాక్టీస్ చేయండి. 1 లెగ్, ఇదొక 20-30 కౌంట్స్. నెక్స్ట్ ఇదొక 20-30 కౌంట్స్. అగైన్ 2 లెగ్స్ హోల్డ్ చేసేసి ఇదొక 30 కౌంట్స్ ఆర్ 60 కౌంట్స్ మనం హోల్డ్ చేస్తాం. లుక్ అప్. రెడీ, స్టార్ట్. రైట్ లెగ్, fold it, hold with right hand, up. 1, knee ఇట్లా బెండ్ చేయదు, స్ట్రెచ్ చేయాలి బ్యాక్. కాళ్ళు ఎంకికి స్ట్రెచ్ చేయాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 5, 4, 3, 2, 1. Change your leg. Hold it up. మోకాలు బెండ్ చేయకుండా మోకాలు ఎంకికి ప్రెస్ చేయాలి. 1, 2, 3, 4, 5. Slowly, 6, 7, 8, 9, 10, 5, 4, 3, 2, 1. Next, 2 legs. 2 legs fold చేయండి. Good. 1, 2, 3. Stretch up. పైకి గుంజండి. 5, 6, 7, 8, 9, 10, 5, 4, 3, 2, 1. జస్ట్ రిలాక్స్. అలాగే బోర్లో పడుకోండి. జస్ట్ రిలాక్స్. Ten, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Okay. Up. ఓకే, లెగ్స్ ఫ్రీ చేసుకోండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 5, 4, 3, 2, 1. Stretch. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 5, 4, 3, 2, 1. Back. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 5, 4, 3, 2, 1. Hold it. Back. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 5, 4, 3, 2, 1.
1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 5, 4, 3, 2, 1. Up. Butterfly. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Down. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 5, 4, 3, 2, 1. Stretch your leg. Hold it. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 5, 4, 3, 2, 1. Opposite. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 5, 4, 3, 2, 1. Good. Stretch your back. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 5, 4, 3, 2, 1. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 5, 4, 3, 2, 1. Head. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 5, 4, 3, 2, 1. Opposite. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 5, 4, 3, 2, 1. Lock your hands. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 5, 4, 3, 2, 1. Opposite. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 5, 4, 3, 2, 1. Lock your hands up. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 5, 4, 3, 1. Turn right. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 5, 4, 3, 2, 1. Left. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 5, 4, 3, 2, 1. Slow down. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 5, 4, 3, 2, 1. Up. Just relax. Relax. బ్రీతింగ్ మనం కొంచెం ఫోకస్ చేద్దాము. ఓకేనా? బ్రీతింగ్ ఎక్సర్సైజ్ మనం కొంచెం ఫోకస్ చేసి ఓకే. సో బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. జస్ట్ రిలాక్స్. స్పైన్ స్ట్రైట్. మీ కంఫర్టబుల్ ప్లేస్, మీ కంఫర్టబుల్ పొజిషన్ లో మీరు కూర్చోండి. మీకు ఎలా కంఫర్టబుల్ ఉంటే అలా కూర్చోండి. ఓకే. స్లోలీ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీతింగ్ చేసేటప్పుడు స్టమక్ అనేది ముందుకు రావాలి. బ్రీత్ అవుట్ చేసేటప్పుడు స్టమక్ అనేది బ్యాక్ వెళ్ళాలి. మొత్తం ప్రెస్ చేయాలి. ఒకవేళ మీకు అలాగా ప్రాక్టీస్ లేకపోతే ప్రెస్ చేయండి ఇలా. ఇట్లా ఇట్లా ప్రాక్టీస్ చేసుకోండి. ప్రెస్ చేయండి. బయటకు వచ్చేటప్పుడు ప్రెస్ చేయండి. కొంచెం అలవాటు అవుతుంది. ఆల్రెడీ మీకు ప్రాక్టీస్ ఉన్న వాళ్ళైతే డైరెక్ట్. ఓకే. అలా రెడీ. ఇప్పుడు మనకు 4, 7, 8 కౌంట్స్. మనం బ్రీత్ ఎలా చేస్తున్నామంటే 4 కౌంట్స్, 7 కౌంట్స్, 8 కౌంట్స్. మనము బేసిక్ అందరూ ఏం చేస్తామంటే 4, 4, 4 చేస్తాం మనం జనరల్ గా. అదొక బేసిక్ వస్తుంది. కొంచెం మనకు మోడరేట్ లా తీసుకోవాలంటే 4, 7, 8. అంటే 4 సెకండ్స్ మనం బ్రీతింగ్ చేయాలి, 7 సెకండ్స్ హోల్డ్ చేయాలి, 8 సెకండ్స్ బ్రీత్ అవుట్ చేయాలి. ఓకే. రెడీ. స్టార్ట్. ట్రై టు ఫోకస్ సమ్ బ్రీత్. మీరు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఏం చేయాలంటే ఎయిర్ ను మనము ప్రాణవాయువు మనం గాలి పీల్చినప్పుడు, ఇన్హేల్ చేసినప్పుడు మనం ఏం చేయాలంటే మన లంగ్స్ మొత్తం మనము ఫుల్ అయిపోయి అక్కడ లంగ్స్ అనేది ప్యూరిఫికేషన్ జరుగుతున్నట్టు మనం ఊహించుకోవాలి. అక్కడ నుంచి సెల్స్ కు మనకు ఆక్సిజన్ అందుతున్నట్లు మీరు ఊహించుకోవాలి. ఓకేనా? బ్లడ్ సెల్స్ ఉంటాయి కదా, ఆ బ్లడ్ సెల్స్ కు మనకు ఆక్సిజన్ అందుతనే మనకు బ్లడ్ ఫ్లో అనేది మనకు జరుగుతుంది. అంటే ఊహించుకోండి. ఓకే. రెడీ. స్టార్ట్. బ్రీత్ ఇన్. 4, 3, 2, 1. బ్రీత్ ఇన్ అంటే స్టమక్ ముందుకు రావాలి. హోల్డ్. 7, 6, 5, 4, 3, 2, 1. బ్రీత్ అవుట్. స్టమక్ లోకి వెళ్ళిపోవాలి. 8, 7, 6, 5, 4, 3, 2, 1. Again breathe in. 4, 3, 2, 1. Hold. 7, 6, 5, 4, 3,
2, 1. Breathe out. 8, 7, 6, 5, 4, 3, 2, 1. Good. Last one more time. Breathe in. 4, 3, 2, 1. Hold. 7, 6, 5, 4, 3, 2, 1. Breathe out. 8, 7, 6, 5, 4, 3, 2, 1. Good. Okay. Next. మనము హ్యాండ్స్ తోటి slowly breathe in, breathe out back, breathe in up, breathe out front, breathe in straight, breathe out back. Slowly focus. ఇది ఏమవుతుందంటే మీ మైండ్ మీరు ఇప్పుడు చాలా మంది స్ట్రెస్ ఎక్కువ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు కదా, డిఫరెంట్ ప్రాబ్లమ్స్. మనం మైండ్ రిలాక్స్ చేసుకోవాలంటే ఇది చాలా హెల్ప్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ మన హార్ట్ ఫంక్షన్ కి, మన లంగ్స్ ఫంక్షన్ కి, ఎంటైర్ అప్పర్ బాడీని బాగా స్ట్రెంగ్ చేస్తుంది అన్నట్లు. ఓకేనా? రెడీ, స్టార్ట్. 3, 2, 1. స్లోలీ. ఇలా 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 చేయకండి, ఏదో ఇట్లా నార్మల్ చేస్తున్నాను. ఇట్లా ఫోర్స్ ఫోర్స్ ఇట్లా ఫోర్స్ రావాలి. స్లోలీ, స్లో మోషన్ లో చూడండి. ఫోర్స్. బ్రీత్ ఇన్, breathe out, breathe in, breathe out, breathe in, breathe out. ఫోర్స్ గా తీసుకోండి. ఏదో నార్మల్ ఇట్లా ఏదో ఇట్లా చేసినామంటే అలా చేయకండి. ఫోర్స్ రావాలి మీ బాడీలో. రెడీ, స్టార్ట్. 3, 2, 1, గో. 1, 2, 3, 4, 5, 6, 1, 2, 3, 4, 5, 6, 1, 2, 3, 4, 5, 6. Okay, good. జస్ట్ రిలాక్స్. మీ కంఫర్టబుల్ ప్లేస్ లో మీరు ఉండండి. మనం ఏం చేస్తామంటే ఓన్లీ బ్రీత్ అవుట్ చేసే ప్రాసెస్ లో మాత్రమే ఉంటాం. ఇట్లా స్ట్రోక్, మనం స్ట్రోక్ ఇచ్చేస్తాం. ఓకే, రెడీ, స్టార్ట్. 3, 2, 1, గో. 20 కౌంట్స్, 20 కౌంట్స్, 20 కౌంట్స్, 20 కౌంట్స్. అంటే ఇట్లాగా 5 రౌండ్స్, అంటే 50 కౌంట్స్ చేయాలి మనం. లేదు ప్రాక్టీస్ లో వాళ్ళంటే 50 + 50 చేయొచ్చు. ఓకేనా? రెడీ, స్టార్ట్. స్టమక్ చూడండి, స్టమక్ బ్యాక్. నోస్ నుంచి ఎయిర్ ను బయటికి వదిలాం. ఓకే, రెడీ, స్టార్ట్. 3, 2, 1, గో. థర్టీ కౌంట్స్. మళ్ళీ ఒక 5 సెకండ్స్ బ్రేక్ ఇచ్చి మళ్ళీ అగైన్. రెడీ, స్టార్ట్. ఓకే, నెక్స్ట్ వన్ మోర్ టైం. నెక్స్ట్ ఆన్. ఇలా చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే ఒక స్ట్రోక్ హాఫ్ క్యాలరీ మనకు బర్న్ అవుతుంది. ఇట్లా మనకు డైజెషన్ ఇష్యూస్ కానీ, కాన్స్టిపేషన్ ఇష్యూస్ కానీ, అంటే గట్ ను మనం ఫ్రీగా చేసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఆ స్టమక్ ఏరియాను మనం స్ట్రెంగ్తెన్ చేసుకోవచ్చు. ఓకేనా? ఆ మనం మజిల్స్ ఉంటాయి కదా, ఆ మజిల్స్ కూడా మనకు
స్ట్రెంగ్తెన్ అవుతాయి. అలాగే ఇది చేయొచ్చు. నెక్స్ట్ మనకు ఇంకొకటి వచ్చేసేసి మనం ఏం చేస్తామంటే ఇన్హేల్ అండ్ ఎక్స్‌హేల్. ఓకే. అనులోమ, విలోమ అంటాము. మనకు మామూలుగా తెలుసు కదా! చిన్న ముద్రలో పెట్టేసుకొని స్లోలీ స్టార్ట్. లెఫ్ట్ నాజిల్ నుంచి ఎయిర్ పీల్చుకుంటాము. లెఫ్ట్ నాజిల్‌ని క్లోజ్ చేసేసి రైట్ నాజిల్స్ నుంచి ఎయిర్ అవుట్ చేస్తాం. చాలా మంది ఏం చేస్తారంటే ఈ యొక్క ఏమంటారు అనులోమ, విలోమ చేసేటప్పుడు ఇది సూర్యనాడి, చంద్రనాడి అంటాము. ఈ నాడిని మనం క్లీన్ చేసుకున్నప్పుడు ఇట్లా పైకి అనడము, ఇట్లా కిందికి అనడము, ఇలా పైకి అనడము, కిందికి అనడం చేస్తారు. ఈ చాలా మందికి ఏంటంటే అలా చేయడం వలన నెక్ పైన ప్రెషర్ పడుతుంది. మీ ఫోకస్ అనేది అప్ అండ్ డౌన్ ఉంటుంది కానీ బ్రీత్ పైన ఫోకస్ ఉండదు. కాబట్టి ప్రాణాయామం చేసేటప్పుడు, యోగా చేసేటప్పుడు కంపల్సరీ మనము స్ట్రెయిట్‌గా పెట్టుకొని అప్ అండ్ డౌన్ చేయకుండా స్పైన్ స్ట్రెయిట్‌గా పెట్టుకోవాలి. అప్పుడే మనకు బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గాన్‌కు మనకు బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది. ఓకే. రెడీ? ఇలా పెట్టుకొని స్ట్రెయిట్. ఒకవేళ మీకు పాసిబుల్ అయితే ఐస్ క్లోజ్ చేసి చేయండి ఇంకా బాగుంటుంది. ఇమాజినేషన్‌లో ఎయిర్ లోనికి పోతున్నట్లు ఇమాజిన్ చేయండి. బాగా చూసుకోండి. హోల్డ్ చేయండి. మళ్ళీ అగైన్ బ్రీత్ అవుట్ రైట్ నాసిల్ నుంచి. అగైన్ సేమ్ బ్రీతింగ్ నా రైట్ నాసిల్స్. క్లోజ్ యువర్ రైట్ నాసిల్స్. ఓపెన్ యువర్ లెఫ్ట్ నాసిల్ అండ్ బ్రీత్ అవుట్. అగైన్ బ్రీత్ ఇన్ లెఫ్ట్ నాసిల్. Open your right nostril, breathe out. Again, breathe in right nostril. Close your right nostril, open your left nostril, breathe out. Good. ఇట్లా 6 రౌండ్స్ చేయండి. అంటే 1 బయటకు వచ్చేసి బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. అగైన్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇది ఒక రౌండ్. అట్లా 6 రౌండ్స్ చేయండి. రెడీ స్టార్ట్. మీ 6 కౌంట్స్ అయిపోతే రిలాక్స్ అండి. బ్రాహ్మణి మనం థంబ్ తోటి ఇయర్స్ క్లోజ్ చేసేసి ఇట్లాగా పెట్టుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే బ్రీతింగ్ చేసేసి బ్రీత్ అవుట్ చేసేటప్పుడు మనం నోస్ నుంచి ఎయిర్ ను మనం వైబ్రేట్ చేయాలన్నట్లు బ్రెయిన్ కు వైబ్రేట్ చేయాలి. ఓకేనా? చాలా మంది హెడ్ ఏక్ అది అంటారు కదా, దాని నుంచి కూడా మనకు రిలాక్స్ అవుతుంది. ఓకే. మెమరీ పవర్ కూడా పెరుగుతుంది అన్నట్లు. ఇలాగా చాలా రిలాక్స్ అవుతుంది. రెడీ స్టార్ట్. మీరు సౌండ్ అనేది తుమ్మిద ఉంటుంది కదా, అనే సౌండ్ వస్తుంది కదా, ఆ సౌండ్ మీరు ఫీల్ కాండి. రెడీ స్టార్ట్. 3, 2, 1. ఓన్లీ 3 టైమ్స్ మాత్రమే చేయాలి ఇది. రిలాక్స్. 2 మినిట్స్ మనము 3 మినిట్స్ మెడిటేట్ చేద్దాము. మీరు ఈ యొక్క మ్యూజిక్ వినుకుంటూ రిలాక్స్ కాండి. జనరల్‌గా మెడిటేషన్ కూడా చాలా వేరియేషన్స్ ఉంటాయి. ఒక్కొక్క వేరియేషన్స్ మీకు నేను వన్ బై వన్ చెప్తాను. ఓకే. క్లోజ్ యువర్ ఐస్. ఓన్లీ ఫోకస్ ఆన్ యువర్ బ్రీత్. లిసన్ ద మ్యూజిక్.
open your eyes. Okay, that's it today. మళ్ళీ రేపు కలుద్దాం మనం. ఒక 5 minutes క్వశ్చన్ ఆన్సర్స్ ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే అడగండి, మనం డిస్కస్ చేద్దాం.